జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీకు సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో కుజుడికి బలం ఎక్కువగా ఉంటుంది. రాహు కూడా దృష్టి మీద ఉన్నది కాబట్టి కుజుడి మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. 29వ తారీఖు వరకు శుక్రుడు 6వ స్థానంలో ఉంటారు. కొంచెం శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బ్లడ్కి సంబంధించిన విషయాల్లో మాత్రం బ్లడ్ తక్కువ అవటం ఇలాంటి విషయాల్లో మీకు ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీపీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. 5వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. మీ లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీ లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహువు 4వ స్థానంలో ఉన్నారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. ల్యాండ్స్ విషయంలోనూ ప్లాట్స్ విషయంలోనూ అమ్మాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. 29వ తారీఖు నుంచి శుక్రుడు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి రాబోతున్నారు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఎవరికైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో కూడా వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్లో అనుకోకుండా ఓ వ్యక్తి మూలంగా మీరు పైకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. డెవలప్మెంట్స్ అనేవి బాగున్నాయి. కెరియర్ పరంగా వ్యక్తి మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఒక వ్యక్తి మూలంగా మీకు రిఫరెన్స్ వచ్చి జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.